హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మిరాయి నుంచి ఒక గ్లిమ్స్ వచ్చింది. సో మంచు మనోజ్ సో చాలా ఏళ్ళు అయింది, ఐ థింక్ 3-4 years, మోర్ దెన్ 3-4 years ఆన్ స్క్రీన్ మీద చూసి. సో లెట్స్ సీ, చూద్దాం. సో మేబీ బ్లాక్ షార్ట్ గ్లిమ్స్ ఏందో మంచు మనోజ్ అని నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు. డైరెక్ట్ దీని మీద చూద్దామని ఆగిన. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో యాజ్ ఎ హీరోగా సో దీంట్లో ఏం క్యారెక్టర్ ఇచ్చారు, ఏం కదా దిగడం మిరాయి నుంచి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చూద్దాం, చూసి మాట్లాడదాం. This is about Black Sword. Black Sword. Hollywood reference. The most dangerous force in this world. చూసారు ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మంచు మనోజ్ని చూడడం చాలా ఏళ్ళు అయిపోయింది. అందులోని విలన్గా వస్తున్నాడు. చాలా గెటప్ చాలా బాగుంది రియల్లీ. దీంట్లో ఎస్పెషల్లీ మ్యూజిక్ సూపర్గా ఉంది అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ విఎఫ్ఎక్స్ చాలా మంచిగా యూజ్ చేశారు అండ్ హాలీవుడ్ రిఫరెన్స్ తీసుకున్నారు. కాపీ అని చెప్పను కానీ రిఫరెన్సెస్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు అలా అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ ఆ కత్తి కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చూసారుగా. సో ఇది ఒక మంచి మనిషికి ఒక బ్రేక్ కూడా కావచ్చు. సో అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు, మంచి కంబ్యాక్ కూడా అనొచ్చు, మంచి కంబ్యాక్స్ అనొచ్చు రియల్గా. ఎనీవే ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. ఓకే, సో దీంట్లో ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. జస్ట్ గ్లిమ్స్. ఇంకా April 25th, 1 year కంటే ఎక్కువ ఉంది. సో ఇంకా చాలా టైం ఉంది. సో ఏదో మంచు మనోజ్ కూడా ఉన్నాడు ఈ ఫిలింలో అని ఒక హైప్ క్రియేట్ చేయడానికే ఆన్ మూవీ మీద ఇంకా మార్కెటింగ్ చేయడానికే గ్లిమ్స్ వదిలేరు, అంతే, ఏం లేదు. ఇంకా 1 year, సో నియర్ అబౌట్ 1 year ఉంది మూవీ. ఓకేనా ఫ్రెండ్స్, కానీ నాకు బాగా నచ్చింది కంబ్యాక్ రావడం, మంచు మనోజ్ది గెటప్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపించింది రియల్గా. సో మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.